ఇప్పుడు దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీకు ఎక్కాలి. రే 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 అమ్మా చూడొచ్చు మీరు మొత్తం చూసుకోవచ్చు ఎలా అయితే తనలాడుతుంది మీకు ఎక్కడికి. ఓకే చూసుకోవచ్చు. ఓ మొత్తం నీకు ఎక్కింద మీదకైతే ఎక్కలేకపోతున్నాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. చూసారు కదా ఇంట్రో ఎట్లుందో. సో మామూలుగా ఉండదు మాత్రం ఈ వీడియో స్కిప్ అయితే కూరి రొటీన్ ఉండదు కంటెంట్. ఈసారి మాత్రం మామూలుగా ఉండదు, క్రేజీ ఉంటుంది. దానికన్నా ముందు లైక్ అయితే వేయరి, అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే వేయరు. ఓకేనా? సో వెంటనే ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే వేద్దాం మన వీడియోని. ఫస్ట్ అయితే మీకు మన ఆర్సీ కార్ అయితే చూపిస్తా. ఫస్ట్ మన జీప్ చూసుకోవచ్చు మీరు, బీస్ట్ కార్ అనమాట, మామూలు ఉండదు ఇది. తర్వాత మన డిఫెండర్, ఎల్లో కలర్ డిఫెండర్, మామూలు ఉండదు ఇది, ఇలా సూపర్ క్రేజీ క్రాలర్ ఇది ఇట్లా. నెక్స్ట్ మనకి రాక్ క్రాలర్, ఇది సైబర్ ట్రక్ అనమాట. సో ఈ మూడు కార్లు ఈ ట్రాక్ నుంచి అయితే బయలుదేరాలి. చూడొచ్చు మన ట్రాక్. ఫస్ట్ అయితే మొత్తం ఇసుక ఎట్లుంది ఇప్పుడు, ఇసుక నుంచి దాటిన తర్వాత వైట్ శాండ్ అనమాట. సేమ్ దానిలాగానే ఇది ఇంకొక ట్రాక్. తర్వాత మధ్యలో ఒక మనం ఇంక్లైన్ డై అయితే రెడీ చేసినవి చూసుకోవచ్చు. ఇంక్లైన్ డై నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఈ రాళ్ళ ట్రాక్ అనమాట. రాళ్ళ ట్రాక్ ఎట్లుంది చూసిరా, దీనికి బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఎక్కాలి. ఇక్కడ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అయితే పెట్టినాం చూడొచ్చు. 1 2 3 4 5 ఉన్నాయి. 5 స్పీడ్ బ్రేకర్లు దాటిన తర్వాత సన్న ఇసుకే, తర్వాత మళ్ళీ దొడ్డు ఇసుక నుంచి ఇంకొక బ్రేక్ కట్ అవుతుంది. దాటిన తర్వాత మళ్ళీ రేతులకైతే రావాలి. మొత్తం బురద అనమాట. ఈ బురదలకి నుంచి వెళ్ళదని పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఇది మీకు ఎక్కేసి మళ్ళీ వాటర్ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెడ్ కలర్ సాయిల్ అనమాట. మొత్తం వాటర్ బురద ఇది ఇట్లా. సో దీంట్లో నుంచి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన గోటీల ట్రాక్ నుంచి ఇంక్లైన్ డై బ్రిడ్జ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మన ఇది అనమాట, ఇది మన ట్రైన్ నుంచి మళ్ళీ ఇంకొకటి మీదకి ఎక్కాలి. మీదకి ఎక్కేసిన తర్వాత మళ్ళీ కిందికి దిగాలి ఇట్లా. ఫస్ట్ అయితే మన జీప్ వ్రాంగ్లర్ అనమాట. చూసుకోవచ్చు రెడీగా ఉంది ఇది. చూసుకోవచ్చు స్టార్ట్ అయితే అవుతుంది మన జీప్ వ్రాంగ్లర్. చూసుకోవచ్చు. ఓకే మెల్లగా అయితే పోతుంది. ఇంత క్రేజీ అవుతుంది చూసారా. ఓ దిగబడుతుంది తొక్కల. ఓ షెట్, మామూలుగా లేదు. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసేసి మన జీప్ వ్రాంగ్లర్. ఇక ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసింది మన వ్రాంగ్లర్. అది చూసుకోవచ్చు. సెకండ్ ఛాలెంజ్కి అయితే వస్తుంది, అది చూసుకోవచ్చు. ఎంత క్రేజీ అయితే వచ్చింది సెకండ్ ఛాలెంజ్కి. దాన్ని అచ్చు చూడండి, టైర్లు అచ్చులు అంత బరువు ఉంటుంది అనమాట మన వ్రాంగ్లర్. మీకైతే ఎక్కాలి, డై ఎక్క చూద్దాం. అది చూసుకోవచ్చు ఎలా అయితే తనలాడుతుంది మీకు ఎక్కడికి. ఓకే చూసుకోవచ్చు. ఓ ఓకే మొత్తం నీకు ఎక్కింత మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే పోయింది. ఒకసారి మళ్ళీ అయితే ఎక్కిద్దాం దీన్ని. ఒకటేసారి స్పీడ్ ఎక్కిద్దాం. ఓకే ఓకే సక్సెస్ఫుల్ కిందికి అయితే దిగింది. సో సెకండ్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది మన డిఫెండర్. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే పోయి థర్డ్ ఛాలెంజ్కి అయితే వచ్చేద్దాం. థర్డ్ ఛాలెంజ్ అయితే ఎంత క్రేజీ చూసిరా, అది చూసుకోవచ్చు. థర్డ్ ఛాలెంజ్ ఈజీ కంప్లీట్ చేసింది. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దీనికి ఎక్కాలి, డైలాగ్ నుంచి వెళ్తుంది ఎలా చూడాలి. ఓకే మొత్తం ట్రాక్ని కింద పడిస్తుంది, అది చూసుకోవచ్చు. ఓకే ఓకే మళ్ళీ స్పీడ్ ఎక్కిద్దాం ఇప్పుడు. ఓకే ఓ బ్రేక్ కట్ అయితే ఫస్ట్ బ్రేక్ కట్, సెకండ్ బ్రేక్ కట్ అయితే ఇది దాటేసి ఓ ఇలా అయితే స్టక్ అయిపోతుంది అండి. ఓకే ఓ ఇంత క్రేజీ వెళ్తుంది చూసిరా. ఇంకొక బ్రేక్ కట్ అవుతుంది బాగా చూసుకోవచ్చు. ఒకటేసారి ఎక్కుతుంది. ఓ ట్రాక్స్ అవుట్ సైడ్ అయిపోతుంది వ్రాంగ్లర్. ఓకే ఇప్పుడు ఎక్కిద్దాం, స్పీడ్ ఎక్కిద్దాం ఇప్పుడు. వెళ్ళింది. సో ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ మట్టిలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఓకే ఎక్కింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. స్పీడ్ ఎక్కాలి, స్పీడ్ ఎక్కిద్దాం ఒకటేసారి. దుంకేసి డైరెక్ట్ ఇలాకి. ఓకే ఇలాకి వెళ్తుందా వెళ్ళదా, ఎంత క్రేజీ వస్తుంది చూసిరా. ఎక్కేసింది.
ఈజీగా వెళ్తుంది చూసిరా ఇలా స్టక్ అవుతుంది అనుకున్నా అట్లా. ఇప్పుడు దీనికి ఇది ఎక్కాలన్నమాట ఈ డై. ఓకే ఎక్కిద్దాం ఇక ఇంకా పోయి. ఓ రేట్లకి ఈజీగా వెళ్తుంది ఇక. ఓకే ఇప్పుడు ఎక్కిద్దాం. ఓ అక్కడ స్లిప్ అవుతుంది చూసిరా. ట్యాగ్ అయితే కింద పడ్డా, ట్యాగ్ అయితే మీదకైతే ఎక్కలేకపోతున్నాడు. మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం మరి ఒకసారి వెనకైతే తీసుకున్నది. మళ్ళీ సరే అయితే ఎక్కిద్దాం ఇక మళ్ళీ ఎక్కిద్దాం. ఓకే ఎక్కుతా అది కూడా పడుతుంది. ఇంకొక 20 మన డిఫెండర్. ఎక్కేసింది. ఇంటికి మళ్ళీ పడిపోయింది చూడండి ఇట్లా దిగోడు మెల్ల అట్లా తోడుకుంటుంది. ఓ షట్ మొత్తం మన డిఫెండర్ అయితే కింద పడిపోయింది ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద సైబర్ ట్రక్ అనమాట. ఛాలెంజ్ జయించో చూద్దాం ఇప్పుడు. ఓకే 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేది. సో ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్కి అయితే ఎంటర్ అయిపోయింది పెద్ద సైబర్ ట్రక్. ఓకే దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీరు ఎక్కాలి. ఎక్కితే ఎక్క చూద్దాం. అరే పోతుంది అది ఇంకోసారి. మూడు కోరుతుంది ఇంకోసారి ఎక్కుదాం. ఓకే ఎక్కేసి కింద దిగింది. సో స్టార్ట్ ఛాలెంజ్ అయితే వచ్చేసింది. స్టార్ట్ ఛాలెంజ్ దిగింది. 4 ఛాలెంజ్ ఇప్పుడు చాలా ఎక్కువ చూద్దాం. వచ్చేసింది 4 ఛాలెంజ్లోకి అయితే ఎంటర్ అయింది మన పెద్ద సైబర్ ట్రక్. అయితే ఈజీగా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉండేసరికి అంత ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఇది. ఇలాగేం వెళ్తా ఇలా చూద్దాం. దిగింది ఇలాగే అంతే ఈజీగా మీదికి ఎక్కాలి. ఇప్పుడు ఎక్కుతా ఎక్క చూద్దాం. ఎక్కింది ఫస్ట్ మెట్ అయితే ఎక్కేసింది. ఎక్కుతా ఎక్కేసింది మీకైతే ఎక్కింది. ఇప్పుడు పంపిద్దాం ఇక దీన్ని మెల్లగా పంపించాలి. ఇది ఇళ్ళకైతే దిగింది. సో ఇళ్ళకి వెళ్తా ఇలా చూద్దాం. ఈజీగా లేదు ఇళ్ళకైతే ఇట్లా ఇంకా తీసుకొని ఓట్ల ట్రాక్లకి అయితే తీసుకున్నా ఈజీగా వెళ్తుంది. ఎక్కేసింది ఇంకా ఎక్కువ చూద్దాం. ఫస్ట్ మీద అయితే ఎక్కేసింది మీదికి. ఓకే కిందకే దిగుతుంది. కిందకే దిగింది మన పెద్ద సైబర్ ట్రక్. అది చూసుకోవచ్చు. ఇక్కడ స్లిప్ అవుతుంది చూడొచ్చు. నేను పైన ఒకసారి వెనక కనేసి మళ్ళీ ఒకసారి ఎక్కుతాం. మీకైతే ఎక్కలేకపోయింది. మన పెద్ద సైబర్ ట్రక్ అయితే ఇక్కడైతే ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన జీప్ వ్రాంగ్లర్ అనమాట. చూద్దాం ఇది వెళ్తా వెళ్ళదో. అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇది ఒకటి ఉంది చూద్దాం. ఇది వెళ్తుంది అనుకుంటాను అయితే వెళ్తుందా వెళ్ళదో చూద్దాం. ఓకే ఈజీ అయితే ఫస్ట్ ట్రాక్ అయితే ఈజీ కంప్లీట్ చేసేసింది. సెకండ్ ట్రాక్ అయితే ట్రైన్ మీదకైతే ఎక్కుతుంది నా జీప్ వ్రాంగ్లర్. మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. సో మేము స్పీడ్ ఎక్కుదాం ఒకసారి. జంప్ అయితే కొట్టేసింది. థర్డ్ ట్రాక్లకి అయితే వచ్చేసింది. థర్డ్ దాంట్లో నుంచి ఎంత క్రేజీ వెళ్తుంది చూసారా మన జీప్ వ్రాంగ్లర్.
ఓకే, ఫోర్త్ దగ్గర అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడైతే మెల్లగా అయితే పంపిద్దాం దీన్ని. ఇట్లా పడుతుంది జబ్బు ఈజీరా, అట్లా ఉంటుందా వ్రాంగ్లర్ తోటి. ఇంకొక బ్రేకెట్ అవుతుంది దానికి. ఓకే, మొత్తం అయితే జంప్ అయితే కొట్టేసింది మన వ్రాంగ్లర్. ఇంకొక దొడ్డు సన్నస్కి అయిపోయింది, దొడ్డు స్క్రిప్ట్లకి అయితే వచ్చేసింది. సో ఇది ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఎక్కుతాం. ఓకే 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 ఓ జెండనే ఓడతట్టు ఉంది. బుడతలకి అయితే వచ్చేసింది మన వ్రాంగ్లర్. వా, ఎంత క్రేజీ వెళ్తుంది ఇక్కడ. వ్రాంగ్లర్ అయితే వస్తుందో చూసుకోవచ్చు. వావ్, క్రేజీ అయితే ఎత్తుంది దీంట్లోకించి, బుడతలకించి. ఓకే, మీకైతే ఎక్కిద్దాం దీన్ని. వెళ్తుందా? స్లిప్ అయిపోతుంది మొత్తం. అవ్వో, నేను పట్టి పెట్టింది ఒక సైడు, అది ఎక్కేది ఒక సైడ్. మెల్ల ఎక్కిద్దాం దీన్ని, చూసుకోవచ్చు. ఎక్కేసింది. 2 పైలు ఎక్కినాయి ముంగటికి, ఇంకా ఎక్కాలి ఇప్పుడు. ఇప్పుడు స్లిప్ అవుతుంది చూసిరా, వ్రాంగ్లర్ స్లిప్ అవుతుంది. ఎక్కేసింది, చూసుకోవచ్చు. తగ్గుతుంది. చేద్దాం. ఇంకొకైతే పోయింది. మళ్ళీసారి ఎక్కిద్దాం నేను. మళ్ళీసారి అయితే ఎక్కిద్దాం నేను. ఓకే, ఫస్ట్ 2 టైర్లు అయితే ఎక్కినాయి మీరికి. సో ఇప్పుడు వెనక పైలు ఎక్కాలి దీనికి. స్లిప్ అవుతుంది ఇప్పుడు, ఎంత స్లిప్ అవుతుంది చూడండి. తీసింది మొత్తం అయితే. ఫస్ట్ మడ్ ట్రాక్ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళేది. సెకండ్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది మన వ్రాంగ్లర్. ఓకే, ఎంత క్రేజీగా వస్తుంది చూసిరా. సెకండ్ ట్రాక్లోకి అయితే ఎంటర్ అయితే ఇచ్చబోతుంది. దీనికి వెళ్తే ఎలా చూద్దాం. దిగేసింది మొత్తంలో అయితే, దీంట్లోకి దిగింది మన వ్రాంగ్లర్. ఓకే, వావ్, దీంట్లోకి ఈజీగా వెళ్తుంది మన వ్రాంగ్లర్. సక్సెస్ఫుల్లీ ఈ ట్రాక్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. గోటిల ట్రాక్లోకి అయితే వచ్చేసి మన వ్రాంగ్లర్ తీసుకోవచ్చు. స్లిప్ అవుతుంది ఇక్కడ చూడండి, స్లిప్ అవుతుంది కంటే. మొత్తం బ్యాక్ సైడ్ అయితే పోయింది. స్పీడ్ ఎక్కుతాం, దిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇంకా మీకు ఎక్కిద్దాం వీటిని. ఎక్కింది. సో క్రేజీగా ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్, సారీ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసింది. వెళ్తా వెళ్ళొచ్చాం. క్రేజీగా అయితే దిగుతుంది మన వ్రాంగ్లర్. దిగింది. ఓకే, క్రేజీగా తీసుకోలేదు. మీకు ఇక్కడ నష్టమే ఇది ఎక్కువ అనుకున్నాను నేను. ఇప్పుడు అబ్బా, ఎంత క్రేజీ అవుతుంది చూసిరా. వ్రాంగ్లర్ పోయింది. వ్రాంగ్లర్ సక్సెస్ఫుల్లీ మన వ్రాంగ్లర్ అయితే మీదకైతే ఎక్కబోతుంది. సారీ, అక్కడ స్లిప్ అవుతున్నాయి దాని పయ్యలు. ఛాన్సెస్ చూడండి ఎట్లా ఎగురుతున్నాయి లోపల, క్రేజీ కదా. మొత్తం అయితే మన వ్రాంగ్లర్ అయితే మీదకైతే ఎక్కుతుంది చూసిరా. మీది స్పీడ్ ఒకటేసారి ఎక్కుతాం ఇది. ఎక్కేసింది. వావ్, ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ అయితే ఉంది దీనికి పెండింగ్. ఓకే, మీదకి ఎక్కాలి ఇప్పుడు ఇది. ఎక్కేసింది. కిందకి అయితే దిగుతుంది. ఓకే, కిందకి అయితే దిగుతుంది దీన్ని. ఇంకొక జర్రం తగ్గి ఒక్కటే బాకింది. ఒక్కటి దిగిందంటే సక్సెస్ఫుల్గా అయిపోయాయి మన వ్రాంగ్లర్. విన్ అయిపోయినట్టే. సక్సెస్ఫుల్లీ కిందికి అయితే దిగేసింది మన వ్రాంగ్లర్. ఓకే, ఎలా ఇది ఆ స్థాయికి తీసుకున్నా ఎలా ఉందో. సో కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.